తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ ఉద్యోగుల్లో అన్య మతస్థులపై బదిలీ వేటు పడింది. మొత్తం 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విద్యా సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు తదితరులు ఉన్నారు. తాజా సమాచారం మేరకు టీటీడీలో మరో 300 మంది అన్య మతస్థులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. రైట్, అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్పందన. అంటే తిరుమలలో అయితే మాత్రం ప్రక్షాళన అయితే మొదలైంది అనేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ఆయన ఆదేశాల మేరకు కూడా అన్యమత ఉద్యోగస్తులపై అయితే చర్యలు కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి 18 మందికి గుర్తించి వారికి వాళ్ళు వెంటనే కూడా అక్కడి నుంచి బదిలీ చేయాలి అనేసి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంటే ప్రస్తుతం అయితే నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం అయితే మాత్రం ఎండోమెంట్ యాక్ట్ 1060, 198, 89 ప్రకారం అయితే మాత్రం హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ముందుగా టీటీడీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రమాణం చేసి ఉద్యోగంలో అయితే జాయిన్ అవుతారు. కాకపోతే కొంతమంది ఒక టీటీడీలో పనిచేసేటువంటి కొంతమంది అయితే మాత్రం అన్య మతస్థులుగా ఉంటూ అయినా కూడా హిందూ సంబంధానికి సంబంధించినటువంటి ఆలయంలో పనిచేస్తున్నారనేసి ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి. దీంట్లో చాలా వరకు అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కాలేజీల్లో కానీ, హాస్పిటల్స్ లో కానీ, ఆలయాలకు సంబంధించినటువంటి అనుబంధ ఆలయాల్లో మొత్తం అంతా కూడా పనిచేస్తున్నారనేసి చాలా వరకు ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా గుర్తించి వారిని వెంటనే బదిలీ చేయాలి అనేసి కూడా చేశారు. మొన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఆర్ నాయుడు చైర్మన్ గా వచ్చిన తర్వాత అయితే మాత్రం తిరుమలలో ప్రక్షాళన అయితే ఒక్కొక్కటిగా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఒక తాజాగా ఉత్తర్వులు కూడా ఒకటైతే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో 18 మంది ఉద్యోగులను అయితే గుర్తించి వారిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి అనేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వాళ్ళైతే మాత్రం ఒక టీటీడీ అనుబంధ సంస్థల్లో పనిచేస్తూ హిందూకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళు అన్య మతస్థులుగా ఉంటూ హిందూకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అటువంటి చేస్తే భక్తులకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళకి మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది అనేసి వారంతా గుర్తించి వారిని బదిలీ కూడా చేయాలనేసి ఒక టీటీడీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. ఇంకా ఈ యొక్క అనుబంధ ఆలయాలు సంస్థలకు సంబంధించి దాదాపుగా 200 నుంచి 300 మంది అన్ని మతస్థులు ఉన్నారు. వారిని కూడా గుర్తించి వారిని బదిలీ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఒక 18 మంది ఇప్పటికే వారిని వెంటనే కూడా వారికి కొద్ది సర్క్యులర్ కూడా ఏర్పాటు చేసి పంపించినటువంటి వైనం అయితే జరిగింది. ఆ సర్క్యులర్ లో ఉన్నటువంటి 18 మందిని వెంటనే రిలీవ్ చేసి వారిని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే వేరే సంబంధించినటువంటి సంస్థకి అయితే వారిని బదిలీ చేయాలనేసి కూడా ఒక సర్క్యులర్ లో అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అలాగే ఇకపైన కూడా టీటీడీ ఉద్యోగుల్లో చేరేటువంటి ఉద్యోగులంతా కూడా ముందుగా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు అన్య మతస్థులా కాదా అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాతనే వారికి ఉద్యోగాలు అయితే అవకాశాలు కల్పిస్తామనేసి క్లియర్ గా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అన్యమత ఉద్యోగస్తులని ప్రభుత్వ శాఖలకు కూడా బదిలీ చేయాలా లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలా అన్న దానిపైన అయితే మాత్రం టీటీడీ రాబోయేటువంటి బోర్డు మీటింగ్ లో అయితే చర్చించి దానిపైన కూడా నిర్ణయం తీసుకొని ఎక్కువగా వారిని ప్రభుత్వ సంస్థలకైతే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కాకపోతే విఆర్ఎస్ ఇచ్చేయాలి, అంటే వాళ్ళని విఆర్ఎస్ ద్వారా కూడా పంపించేయాలనేసి టీటీడీ అయితే ఇప్పటికే సన్నాహాలు అయితే చేస్తున్నారు. దాదాపుగా టీటీడీ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు చాలా పెద్ద ఎత్తున అయితే ఉన్నాయి. ఎక్కువగా దీంట్లో అన్య మతస్థులు పనిచేస్తున్నారనేసి ఒక ఆరోపణతో హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయి. వారినంతా కూడా వాళ్ళే వచ్చి మేము అన్య మతస్థులుగా ఉన్నాం, మాకు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి వెళ్తామని చెప్తే సంతోషంగా ఉంటుంది, లేదు మేమై గుర్తించి చేస్తే మాత్రం విఆర్ఎస్ అయితే ఇస్తామనేసి
టీటీడీ అయితే నిర్ణయం తీసుకునేటువంటి ఒక సర్క్యులర్ లో కూడా అదే కూడా తెలుస్తా ఉంది. సో ఈ రోజు ఇచ్చినటువంటి ఒక 18 మంది అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవిందరాజస్వామి కాలేజు, అలాగే బర్డ్ హాస్పిటల్, ఎస్వియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి లెక్చరర్స్, నర్సులు, ఏఈఓలు, హెల్పర్స్, స్టాఫ్ నర్సులు వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కువగా ప్రిన్సిపల్, లెక్చరర్స్ వీళ్ళంతా కూడా అన్ని మతస్థులుగా గుర్తించి వారిని విఆర్ఎస్ ద్వారా పంపించాలా లేదా వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలకైతే తరలించాలా అన్న దానిపైన అయితే నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో కూడా దీనిపైన అయితే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ యొక్క 18 మంది పైన అయితే మాత్రం బదిలీ వేటు కూడా వేస్తున్నట్టుగా అనేసి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసేయడంతో టీటీడీ ప్రక్షాళన మొదలైంది అనేసి ఇప్పటికే హిందువులంతా కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మిగిలిన వారిని గుర్తించి వారంతా కూడా టీటీడీ నుంచి పూర్తి స్థాయిలో ఒక హిందువులకు సంబంధించినటువంటి ఒక సంస్థలో మొత్తం హిందువులు తప్ప అన్ని మతస్థులకి చోటు ఉండకూడదు అని తెలపడానికి ఇది ఒక ఉదాహరణను కూడా చెప్తున్నారు. ఇక టీటీడీకి సంబంధించినటువంటి కాలేజీలు, దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్, ఏవైతే అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అందరినీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటూ దాంట్లో అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో అది ఏ స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నా సరే వారికి విఆర్ఎస్ ఇచ్చి వారికి బదిలీ అయితే చేయాలనేసి టీటీడీ అయితే నిర్ణయించుకుంది. దీనికి బిఆర్ నాయుడు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కొద్దిగా సంచలనంగా కూడా మారినట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేష్.